మా అమ్మలాంటి అమ్మ నేను ఎక్కడా చూడలేదు. ఆమె ఏ పాట అయినా కూడా అవలేలుగా అసలు ఇంకా అమ్మ వాయిస్ ఇంకా బాగుండేది సార్. ఏప్రిల్లో చనిపోయింది సార్. అంటే అమ్మ గురించి చెప్తే మళ్ళీ ఇంక నేను పాడే పాట కూడా అమ్మను నేనురా ఆట బొమ్మని కాదురా నీకు ఆయుసు బోసిన నా ఆయుసు దియకురా. తల్లిదండ్రుల కాడే కొంతవరకు బిడ్డ స్థానాన్ని పొందుకున్నా కానీ భర్త కాడ భార్య స్థానం పొందుకోలేదు. ఆస్తి నేను అడగట్లేదు కానీ సార్ వాళ్ళు చేసిన దుర్మార్గానికి చేతి గాజులు బాయరా సెలుకాడ రాజడిగితే మందునా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఏ పాట అప్పుడు ఆ పాట అక్క పాడగలను సార్. మా అమ్మ చాలా నచ్చుకునేది. అందరినీ చదివించిన నేను ఒక్కదాన్ని చదివలేదు. ఎందుకు? 6 పిల్లలు సార్. నేను ఫస్ట్ పుట్టిన పెద్ద పొలం అలాంటిది ఏం లేదు అమ్మ వాళ్ళకి. నాన్నకి వ్యవసాయం అరకలు దున్నటం కూడా రాదు. నాన్న వాళ్ళు 5 అన్నదమ్ములు. నాయనమ్మకి 4 ఆడపిల్లలు 2 మగపిల్లలు. 2 తమ్ముళ్ళు ఆర్టీసీ డ్రైవర్లు, బస్సు తోలుతారు. ఇప్పుడు కొత్తగూడెం డిపో ఒకళ్ళది, ఖమ్మం డిపో ఒకళ్ళది. ఇక ఒక చెల్లి నా తర్వాత చెల్లి చనిపోయింది సార్. మ్యాచ్డ్ అయినాకనే 2 ఉన్నారు. ఒక చెల్లి ఖమ్మం ఇచ్చారు, ఒక చెల్లి గుంటూరు దగ్గర అబ్రాజ్పాలెం ఇచ్చారు. ఇంకా వాళ్ళు ఎవరు పాడరు. నాకే ఈ పాటలు అంటే అమ్మ పాడింది కాబట్టి నాన్న డ్రామాలు వేసేవాడు. నాన్నది అమ్మది 2 కలిపి నాకే వచ్చినాయి. వాళ్ళకి చదువు కూడా రాదు, మళ్ళీ అమ్మకి రాదు నాన్నకి రాదు. ఆయనకి ఇంట్రెస్ట్ పాటలు పాడటం, పద్యాలు పాడటం. నాన్నకి అమ్మకి పొలాలల్లా రాముడి పాట, వానదేవుడి పాట, ఈ బోనాల పాట ఒకటి. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి ఫోక్ సాంగ్స్. ఆమె ఏ పాట అయినా కూడా అవలేలుగా అసలు ఇంకా అమ్మ వాయిస్ ఇంకా బాగుండేది సార్. ఏప్రిల్లో చనిపోయింది సార్. మొన్న ఏప్రిల్లో అమ్మ ముసలిది కాలేదు సార్. చాలా బాగుంటది. అంటే అమ్మ గురించి చెప్తే మళ్ళీ ఇంక నేను పాడే పాట కూడా. అయితే ఆమె చాలా మంచిది అనమాట. హైదరాబాద్ వచ్చినాక నేను ఈ పిల్లల గురించి అమ్మని నెక్స్ట్ పోలేకపోయాన్నట్టు. పోయిన దీపాలు అప్పుడు ఇక్కడే ఉంది నా దగ్గర టెస్టులు చేయించుకోవడానికి వచ్చి. అమ్మ చాలా మంచిది సార్. అందరికీ అమ్మ ఉంటుంది సార్, ఎవరికైనా కానీ. మా అమ్మలాంటి అమ్మ నేను ఎక్కడా చూడలేదు. అయితే సార్ నువ్వు అమ్మ గురించి ఒకటి రైటర్ రాసిన పాట అది వాడతా సార్. కొడుకులు బిడ్డల గురించి అంటే నేను ఏ కొడుకులని దానిలో సంబోధించట్లేదు. నేను కూడా అల్ల పాలివాగస్త్రాలని. ఏ రాత రాసినావు దేవుడా, ఏ గీత గీసినావు దేవుడా, అమ్మను నేనురా ఆట బొమ్మని కాదురా నీకు ఆయుసు బోసిన నా ఆయుసు దియకురా. ఎందరో దేవుళ్ళని మొక్కి కన్నానురా, దేవుళ్ళ సాక్షిగా నన్ను విడిసిపోకురా, నన్ను మరిసిపోకురా. ఏ రాత రాసినావు దేవుడా, ఏ గీత గీసినావు దేవుడా, నీ బుడి బుడి నడకలలోనే మురిసిపోయానురా. నీ సిట్టి పొట్టి మాటలతో ఉప్పొంగిపోతినిరా. నీ ఆట పాట చూసి నేను ఆనందపడ్డానురా. నువ్వు చదువులెన్నో చదివితే నేను సంబరపడ్డానురా. నీకు పెళ్లి చేసి ఊరు వాడ పండగ చేశానురా. కని పెంచిన అమ్మను నేనురా, నువ్వాడుకునే ఆట బొమ్మని కాదురా. ఏ రాత రాసినావు దేవుడా, ఏ గీత గీసినావు దేవుడా. అమ్మ గురించి ఏ పాట సార్. అమ్మకి ఎవరు ఏం చేయలేకపోయినాం సార్. ఎందుకమ్మా? అమ్మకి బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చిందని చెప్పారు సార్. చెప్పిన తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చారు. పాప జేఎన్ఎం నర్సు మా పాప. అయితే మేము హైదరాబాద్ వచ్చినాక 2 సంవత్సరాలు అమ్మ దగ్గరే ఉంది సార్. 2 సెలవుల్లో అమ్మ కాడే ఆపా పాపని. నా పరిస్థితి కొంచెం అలాంటిదే, అట్లా ఆపాల్సి వచ్చింది. బాబు నా ఎమ్మటే ఉన్నాడు. కూలి పని చేసుకుంటా బాబుని గవర్నమెంట్లోనే చదివించిన. అయితే ఈ 6 కూడా చేతనైన వరకు చేసినాం కానీ ఆమెది ఈలు పడనే ప్రాబ్లం అయిపోయింది. ఆపరేషన్ అన్నారు. 70 సంవత్సరాల దాకా ఉన్నాయి. చేస్తే చనిపోద్ది, కోమలకు బాధ అంటున్నారు. అదొక భయం అవుతుంది. సరే అని చెప్పి ప్రార్థన చేస్తారు. దేవుడు గొప్పవాడు సార్.
ప్రార్థన చేసిన ఇక్కడ బుడుపులాగా వచ్చింది కూడా నేను పోయి దీపావళి నెలలో అమ్మ దగ్గర ఉన్నప్పుడు తగ్గింది సార్, చాలా బాగుంది. అయితే ఇక్కడ కుడి చేయి కుడికాలు పడిపోద్దని డాక్టర్ చెప్పారు కామనీలో. మా బాబు చాలా వరకు ట్రై చేసిండు సార్. అయితే అప్పన్న తీసుకొచ్చి చిన్నది ఫైనల్స్ లో బండి తీసుకుంటే దాన్ని అన్న తాకట్టు పెట్టి ఆపరేషన్ చేయించదాన్ని ట్రై చేసిన, కానీ వీలు పడలేదు నాన్న. మా అమ్మ అందరికి తనకు ఉన్నదే ఏ పండగకి వెళ్ళినా సార్ ఫస్ట్ మాకు ఏకాశ పండుగ బాగా ఇష్టం అనమాట. అక్కడ పల్లెటూరులో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బుద్ధారం అమ్మోళ్ళది. ఆ పండగకి అమ్మ మేస్త్రి కాబట్టి బియ్యం పట్టించి అరిసెలు సార్, జొన్నలు, పేల పిండి. మా అమ్మ మటన్ ఎవరన్నా తిన్నంటే చికెన్ తీసుకొచ్చేది. నేను చేపలు తినను సార్ చిన్నపిల్ల కాడ నుంచి. ఆమె ఎమ్మటే పోయి ఏడన్నా గుడ్లు లేకపోతే పప్పు ఏదో ఒకటి నెయ్యో తీసుకొచ్చేది. నా 3 కానుకలు కూడా అమ్మే చేస్తుంది. అత్తగారింటి కాడ ఎలాంటి సుఖాన్ని పొందుకోవాలి, ఆ భర్తతో కూడా తల్లిదండ్రుల కాడే కొంతవరకు బిడ్డ స్థానాన్ని పొందుకున్నా కానీ భర్త కాడ భార్య స్థానం పొందుకోలేదు. అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముల కాడ కూడా నేను తోడబుట్టిన దాన్ని ఆ స్థానం కూడా పొందుకోలేదు. ఆస్తిని నేను అడగట్లేదు కానీ సార్ వాడు చేసిన దుర్మార్గానికి శాశ్వతంగా ఆ ఇంటికి కూడా మేము ఇప్పుడు అమ్మ చనిపోయినాక దూరంగా అయిపోయింది. మీ మీడియా ముందు నేను ఎందుకు చెబుతున్నానంటే వాళ్ళకి ఎదురంగా చెప్పలేను. నేను ప్రార్థన మీద కాబట్టి ఎదిరించి ఎవరిని ఏం మాట్లాడలేను. పిల్లలు కూడా మాట్లాడితే ఊకోరు. మా బాబు ఎవరిని ఏమండో వాళ్ళు ఎవరన్నా ఏదనంటే పడడు. ఇంకా తనకు అసలు ఏమీ తెలియదు. అయితే నేను హైదరాబాద్ వచ్చేటప్పుడు పాప 7 చదువుతుంది, 7th క్లాస్, బాబు 3 చదువుతుండు. ఇక్కడికి తీసుకొని వచ్చి నేను ఎవరిని ఏం సహకారం అందుకోలేదు. కాకపోతే అమ్మని బతికియటం కోసమే అది నేను పెద్దదాన్ని కాబట్టి అడిగా. వాళ్ళ చేతనైనా ట్రై చేశారులే కానీ ఇంకా అది చెప్పినా ఇంకా తర్వాత మళ్ళీ ఇప్పటికే చాలా గొడవలు జరిగినాయి సార్. కాకపోతే ఉన్నది మేము ముగ్గురు, మా అమ్మకు పుట్టిన వాళ్ళల్లా మేము ముగ్గురు ఆడపిల్లలమే ఉన్నాం సార్. పుట్టింది 6 అయితే కతిమ వాళ్ళ సంగతి తెలియదు. ఖమ్మంలో చెల్లింది, గుంటూరులో చెల్లింది, మాట్లాడరా వీళ్ళు ముగ్గురే ఉన్నారు. ఇంకా కథం వాళ్ళు ఉన్నా నాకు లేని కింద లెక్క సార్. వాళ్ళతో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక అమ్మ చనిపోయినాక నేనే వాళ్ళకి అమ్మలాగా ఏదన్నా వస్తే ఫోన్లు చేసుకోవటం మాట్లాడుకోవటం. నానుండు సార్ ఇంతవరకు నాన్నని కూడా చూడలేదు. ఈ 3 నెలల సంది చాలా బాగుంటాడు గొడవలైనవి. అయితే ఏం జరిగిందంటే ఇక్కడ మీకు ఎక్కువ పెట్టింది అమ్మ, మాకు ఎక్కువ పెట్టలేదు అన్నట్టు గొడవ చేశారు. వాళ్ళనే చదివి ఆర్టీసీ డ్రైవర్లను చేసింది. నాకు చదువు కూడా లేదు. చిన్నపిల్ల కాడ నుంచి ఇట్లా చిన్న నాన్న పంచగుడ్డలు కట్టించి నాట్లేసా. నేను నాటుకు పోయినప్పుడు నేను ఇట్లా బురదలో ఇట్లా దిగినప్పుడు సార్ వెనక్కి నేను జరగలేకపోయా. చిన్నపిల్లను కదా, ఎక్కడా ఏం సుఖం లేదు. సుఖాన్ని నేను ఎప్పుడు అడగలేదు సార్. కాకపోతే నా జీవితంలో నేను అడిగింది ఏంటంటే అన్నిటినీ వదులుకున్నా బిడ్డలు వాళ్ళని చదివిచ్చి నాలాగా చదువు రాకోకుండా ఏలు ముద్ర వాళ్ళలాగా చెయ్యకుండా వాళ్ళ చేతనైన చదువు చదివిస్తానని ఏదో నా చేతనైన చేసి చదివిచ్చా సార్. చదివిచ్చి వాళ్ళకి దగ్గర పెళ్లిళ్ళు చేశా. ఇక దేవుడి చిత్తం అంతవరకు అయితే పోరాడగలిగా. ఇల్లులు అయితే నాకేం లేవు సార్. రెక్కల మీద బతుకు కిరాయికి ఏముంటున్నా 7,000 కిరాయి, డబుల్ బెడ్రూమ్, జనప్రియ అపార్ట్మెంట్ సార్ నగర్. ఇక్కడ మన దిల్సుఖ్ నగర్ కి ఆపోజిట్ లో ఉంటది. వచ్చి కూడా 22 సంవత్సరాలు హైదరాబాద్కి వచ్చి ఆడే ఉంటున్నాం. ఇప్పుడు మీ అమ్మాయి గవర్నమెంట్ డాక్టరా? లేదు నాన్న, ప్రైవేట్ నర్సు చేయించిన. సూర్యాపేట చందనవందనాలో నర్సు చేయించిన. ఇక ఏదో నా చేత నేను గంత ఇచ్చి ఇక మీ ఇలాంటి వాళ్ళ మధ్యవర్తుల ద్వారా కుదిరింది. ఆ అత్తగారు కూడా మంచోళ్ళు, అమ్మాయి అత్తగారు వాళ్ళు మంచోళ్ళు, చాలా మంచోళ్ళు. అత్త గాని మామ గాని ఇద్దరు వాళ్ళు మంచికి చాలా మంచోళ్ళు. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు ఏమన్నా నేను చనిపోయినా అమ్మాయికి ఎలాంటి ప్రాబ్లం ఉంటది అని నేను ఎప్పుడు భయపడను. ఒక పాప కూడా తనకి చిన్న పాప, బాబుకి పిల్లలు లేరు. ఇది అయితే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే ఇది సార్. నాన్నున్నాడు, ఇక ఎక్కడా ఏమైతే లేదు. నా ఆశ ఏంటంటే అమ్మ బాడిన పాటలు అమ్మని ఫోక్ ఛానల్లో ఇంటర్వ్యూ చేపియాలని ఉండే, ఫోక్ స్టార్ లో రమేష్ గారితో. అంత సెడాలను చనిపోద్ది అనుకోలేదు సార్. ఏప్రిల్ 15వ తారీఖు కూడా మా అమ్మ నాతో మాట్లాడింది. 16, 17కి నేను కొంచెం హెల్త్ బాగాలేక హాస్పిటల్ చూసుకుని వెళ్ళేసరికి నోరు పడిపోయింది. 3 అక్కజెల్లెలతో కూడా నోటి మాట లేకుండా మేము పోయేసరికి పడిపోయింది సార్. ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో వారం రోజులు ఉంచిన ఐసీలో రెగ్యులేటర్ ఎక్కింది, ఆడే చనిపోయింది. తీసుకొచ్చిన అది ఇంకా నేను కోలుకోలేదు సార్. మధ్యలో 2 నెలల దాకా పాటలకి తల్లి క్యారెక్టర్కి రమ్మన్నారు ఒకటి షార్ట్ ఫిల్మ్ లో. వాయిస్ సరిగా రాక ఇంకా నాకు పానం కూడా బాగాలేక నేను రాలేనులేదు సార్ అని చెప్పా వాళ్ళకి. మీలాంటి వాళ్ళ ద్వారానే, మీలాంటి వాళ్ళు కూడా కాదు, భూతం రమేష్ గారే ఏదున్నా మా అయ్య కడుపు చల్లగుండా. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా నాకు కన్న కొడుకులాగా, అప్పుడు ఆ రోజు ఇంటర్వ్యూకి వచ్చిన రోజు எனக்கு హార్ట్ అటాక్ వచ్చి 70-80 వేలు అయినాయి నాన్న అంకుల్ కూడా. కామినీలో అన్ఎక్స్పెక్టెడ్ గా పోతే
బాబు తీసుకొచ్చిండు. ఇట్లా నా ప్రాబ్లం ఎట్టుందయ్యా అంటే వాళ్ళు ఛానల్ వాళ్ళు 3000 రూపాయలు మేమున్నాం అమ్మని ధైర్యం మాట చెప్పిండు. అయితే ఇంక నేను అప్పటి నుంచి ఏమనుకుంటా అంటే నన్ను పాటలకు వీళ్ళు తీసుకెళ్తారు, ప్రోగ్రామ్ ఆఫీస్ కడుతున్నారంట, ఇదే ఆశతో ఉన్నాయా. రోజుకి ఒకసారైనా నేను వాయిస్ రికార్డ్ పెడతా. మెసేజ్ పెట్టడం చేత కాదు నాకు, వాయిస్ రికార్డ్ పెడతా. నాకు మళ్ళీ ఎమ్మటే కొడుకు వాయిస్ రికార్డ్ పెడతాడు భూత రమేష్ గారు. అయితే తను పాటలకు వచ్చినప్పుడు అయ్యా నువ్వు కట్టెలకు బొమ్మన్న దాన్ని సాంగ్ పాడేది కదా అయ్యా అంటే అవునమ్మా అని అంటే అది నేను ఏరే రకంగా పాడతాయ్యా నాకు వచ్చు అన్న. అయితే పాడా నేను. అయితే అది పాడతా సార్, నాకు ఇష్టం అది. చేతి గాజులు బాయరా సెలుకాడ రాజడిగితే మందునా శామంతి రోకలనమే చిన్నదాన చేయదలిగిపోయెననవే నష్టి కుంకము బాయరా సెలుకాడ రాజడిగితే మందునా సెత్తుబ్బదీసెననవే చిన్నదాన సిరిషమట బోసెననవే చేతి గాజులు బాయరా సెలుకాడ రాజడిగితే మందునా సేమంతి రోకలనవే చిన్నదాన చేయదలిగిపోయెననవే కాలు మెట్టెలు బాయరా సెలుకాడ రాజడిగితే మందునా ఉడుకుడుకు దెబ్బలనవే చిన్నదాన ఉరికొత్తె పోయెననవే ఉడుకుడుకు దెబ్బలనవే చిన్నదాన ఉరికొత్తె పోయెననవే ఒళ్ళంత రక్తమాయే సెలుకాడ రాజడిగితే మందునా మా ఇల్లు సీకటనవే చిన్నదాన మా పిల్లి గీరెననవే. ఇవన్నీ మీరు ఎట్లా మలుచుకుంటారు ఇవన్నీ పాటలు? సాంగ్ అది నాకు అది ఒక నెయ్యితో పెట్టిన విద్యలాగా నాకు అది. నేను ఏ పాట విన్నా దాన్ని ఒకేసారి నేను వినేది, రెండోసారి నేను దాన్ని పాడాలంతే. అంత టాలెంట్ దేవుడు నాకు ఇచ్చిండు సార్. దేవుడు పాట అయినా సరే ఇంకే పాట అయినా అంతే. అయితే నాన్న డ్రామాలు వేసిండు సార్ చిన్నపిల్లప్పుడు. లక్ష్మణుడికి వేసిండు నాన్నకు ఒక పాత్ర, లక్ష్మణ్ పాత్రకి ఇస్తే పాట ఉంది ఆయనకు ఒకటి. ఆయనకి పాపం చదువు రాదు, చాలా మైకంగా ఉంటాడు. నాన్న చాలా మంచోడు. అయితే నాన్నకు ఒక పాత్ర ఇస్తే నాన్నకు రాట్లా. నేను చెప్పా అది నాన్న ఇట్లా రాముడు లక్ష్మణుడు మేము అన్నదమ్ములం తల్లిదండ్రి అని పాట ఇచ్చారు ఆయనకి. అప్పుడు భాగవతాలు డ్రామాలు వేసేవాళ్ళు కదా సార్ పాతకాలంలో. ఉంటాయి సార్ నాకు 46-47 సంవత్సరాల దాకా ఉంటాయి. అమ్మ అందరికి డేట్ లేదు, నాకే డేట్ లేదు. నేను లెక్కలో లేననే ఆమెకు తెలియదు, ఫస్ట్ పిల్లని కాబట్టి. దశరథ నందనుడు నా తండ్రి కావలే గుణ సుందరుడు దశరథ నందనుడు కన్న తల్లి ఇనవే కమిసెలియ దేవి నా తల్లి గవాలే కన్న తల్లి ఇనవే ముగ్గురు తమ్ములురా నా సేవలు చేయుదురిలలో ఎప్పుడు ముగ్గురు తమ్ములురా ధరణిలో అయ్యో జారాజు మా తండ్రియో కీసారుడు నా తండ్రి కీర్తికే బాయుండో. నాన్నకి పాత్ర ఇచ్చారు. అది రాకపోతే ఈ 4 పదాలు చెప్పిన. అయితే నీకు అమ్మ చదువతి నువ్వు చెప్పంటే నా చదువు రాదన్న పంతులు ఒక ఆయన నుండి చెప్పిపోయేవాడు. ఏయాతి రాజుకి నానేసిండు. ఏయాతి రాజు నాన్న చచ్చిపోవగా నుంటి స్వరమగిరికి సాగి నిలుము బిడ్డలని సాదుకొమ్ము ఏ భక్త వచ్చాల జానకి సతి చంద్ర గానలో. తను చచ్చిపోయేటప్పుడు ఈ పాట యయాతి రాజు భార్యకి చెప్పి పాడింది. ఆ పదాలు కూడా చెప్పి నాన్నకి చెప్పేదాన్ని సార్.